ఇక నెక్స్ట్ నిన్న హెచ్ఏసీసీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతున్నారు రాహుల్ గాంధీ గారు. మాట్లాడుతూ నిన్న దేశంలో ప్రతిపక్షాలను అణిచివేసే ధోరణి, భారత్ జోడో యాత్రలో వినటం ప్రేమించడం నేర్చుకున్నా, మాపై ప్రత్యర్థుల కోపం, భయం, ద్వేషం, ప్రత్యర్థుల గుత్తాధిపత్యం ఉంది. కాంగ్రెస్ పూర్తిగా ఒంటరిగా చిక్కుకుపోయినట్లు భావించాం. రాజకీయాల్లో ప్రేమ, ఆప్యాయత వ్యక్తం చేయడం ప్రారంభించా. యువత రాజకీయాల్లోకి రావాలి, అప్పుడే దేశ ప్రగతి ముందుకు సాగుతుందని భారత్ సమ్మిట్ సమావేశంలో లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చెప్పారు. సో ఇక్కడ రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు. సో ఒకసారి చూద్దాం ఇది డీటెయిల్డ్గా మనం ఈ వార్తని. అయితే రాహుల్ గాంధీ గారు పాపం చాలా కష్టపడుతున్నారు, కానీ గ్రౌండ్ లెవెల్లో అయితే ఆయనకి ఎక్కడి నుంచి సపోర్ట్ కనపడుతున్నాం మనకి. ఎందుకంటే మరి మీరు చెప్తున్నారు రాహుల్ గాంధీ గారు, ఇప్పుడు మీరు ఈ ప్రివెన్షన్ నేర్చుకున్నాను, ప్రతిపక్షాలను అనగదొక్కేస్తున్నారు. మరి మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో పరిస్థితి ఎలా ఉంది? మీరు పరిపాలిస్తున్న రాష్ట్రాల్లో ఎలా నడుస్తుందా? మీరు చెప్పినట్టు ప్రేమిస్తున్నారా? ప్రతిపక్షాలను అనగదొక్కడం మానేస్తున్నారా? అంటే ఏం కనపడట్లేదు కదా అట్లాగా. దేశంలో ప్రతిపక్షాలను మాట్లాడనివ్వకుండా వారిని ఎంతసేపు అణిచివేయాలనే దిశగా రాజకీయాలు సాగుతున్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రజాస్వామ్యం సరైన పద్ధతి కాదని తెలిసినా కూడా ప్రతిపక్షాలపై కక్షాదింపు చర్యలు పూనుకోవడం సరికాదని అభిప్రాయపడ్డారు. శనివారం నాడు హెచ్ఏసీసీలో జరుగుతున్న భారత్ సమ్మిట్కి హాజరైన ఆయన సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా రాహుల్ మాట్లాడుతూ దేశంలో ఉన్న ప్రతికూల పరిస్థితులను చూసిన తరువాతే తాను కన్యాకుమారి నుండి కాశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర చేసేందుకు నిర్ణయించాలని చెప్పారు. సో 2004 నుంచి రాజకీయాలు ఉన్నప్పటికీ ప్రజల పట్ల ప్రేమ, ఆప్యాయత వంటి పదాలను తాను ఎప్పుడూ బహిరంగంగా వ్యక్తం చేయలేదని రాహుల్ గాంధీ అంగీకరించారు. యాత్రలో ఈ పదాలను ఉపయోగించడం ప్రారంభించాక ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వచ్చిందని, వారు కూడా తన పట్ల ప్రేమను వ్యక్తం చేయడం మొదలుపెట్టారని అన్నారు. విధానాలు, భవిష్యత్ ప్రణాళికల ద్వారా కాకుండా ప్రేమ, ఆప్యాయతల ద్వారా ప్రజలతో నేరుగా తక్షణమే కనెక్ట్ అవ్వడం సాధ్యమని తాను నమ్ముదని తెలిపారు. ద్వేషం, బజారులో ప్రేమే దుకాణం అనే నినాదం వెనుక ఉన్న ఉద్దేశం కూడా ఇదేనని ఆయన చెప్పారు. సో ఈ కార్యక్రమంలో మనలందరూ ఇక్కడక్కడ ఇప్పుడే పని మొదలుపెట్టాం, చేయాల్సింది చాలా ఉంది అని ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ప్రజల జీవితాలను మార్చేందుకు మేము చేపట్టిన మిషన్లో అందరూ భాగస్వాములు కావాలని ఆయన ఆహ్వానించారు. మీ అనుభవం, పరిజ్ఞానం, నైపుణ్యాలు మాతో పంచుకోండి. మీరే తెలంగాణ రైజింగ్ బ్రాండ్ అంబాసిడర్లుగా మారి తెలంగాణ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటడానికి పిలిపించారు. శనివారం నాడు హెచ్ఏసీలు నిర్వహిస్తున్న భారత్ సమ్మిట్లో ఆయన మాట్లాడుతూ ఇందులో ప్రసంగించడం గర్వంగా భావిస్తున్నా అని చెప్పారు. ప్రజాప్రయోగ విధానాల కోసం రూపొందించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదని, భారత్ తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ నీటిపారుదల, విద్యపై దృష్టి సారిస్తే తర్వాత ఇందిరాగాంధీ రోటీ కపడా ఔర్ మకాన్ అనే నినాదంతో పేదరిక నిర్మూలన కృషి చేస్తారని గుర్తు చేస్తారు. ఇక్కడ కరెక్టే అండి మీరు చెప్పింది. రేవంత్ రెడ్డి గారు మీరు చాలా అద్భుతమైన మాట చెప్పారు. ఎందుకంటే గతంలో మీ పార్టీ నుంచి ప్రధానమంత్రిగా చేసిన మన నెహ్రూ గారు కావచ్చు, ఇందిరాగాంధీ గారు కావచ్చు, నెహ్రూ గారు పర్టికులర్గా విద్య పైన, నీటిపారుదల పైన ఆయన దృష్టి సారిస్తే ఇందిరాగాంధీ గారు రోటీ కపడా ఔర్ మకాన్ అనే అంశాలపై దృష్టి సారించారు. నిజంగా మరి ఇప్పుడు మీ దగ్గర జరుగుతుందా అది? మీరు వచ్చేసి దాదాపుగా 16 నెలలు పూర్తి అయిపోయింది. మరి మీ దగ్గర విద్య కోసం, వైద్యం కోసం, పేదవాళ్ళ ఇంటి కోసం మీరు ఏం చేస్తున్నారు? విద్య కోసం ఏం కనపడతలేదు, వైద్యం కోసం ఏమీ కనపడతలేదు, ఈ పేదవాళ్ళ ఇళ్ళ కోసం అయితే సరే ఉన్న భూములు లాక్కోకుండా ఉంటే చాలు. మీరు అట్టుంది పరిస్థితి. నిజంగానే మీరు అన్నట్టు గతంలో మీ పెద్దవాళ్ళు చాలా చేశారు, మరి మీ దగ్గర ఏం కనపడతలేదు కదా. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు, మీరు తలుచుకుంటే ఏమన్నా చేయొచ్చు, కానీ మీరు ఏం చేస్తున్నారు? హైడ్రాని ఒకటి తెచ్చారు, హైడ్రాతో మేము అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకేముంది హైదరాబాద్ మొత్తం చెరువులను పునరుద్ధరించేస్తాం. దాదాపు ఆయన పేరు ఏంటంటే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారు ప్రెస్ మీట్ పెట్టి కొన్ని వందల చెరువులు ఇవే అయిపోయినాయి, రేపటి నుంచి మేము తవ్వేస్తాం, చెరువులు మొత్తం పునరుద్ధరించేస్తాం, ఎరగదీస్తాం, ఇక హైదరాబాద్ ఎటు చూసినా హైదరాబాద్ని ఏమన్నారు లేక్ సిటీగా మారుస్తాం, ఏడ చూసినా చెరువులు కొంటలు కనపడతా ఉంటాయి, మీకు ఇక నీళ్ళు పోండి అన్నారు. ఒక్క చెరువు వచ్చిందా? మీరు వచ్చి 16 నెలలు పూర్తి అయిపోయిన తర్వాత హైడ్రా పేరుతో మీరు చేసిన విధ్వంసం కనపడింది, కానీ హైడ్రా వచ్చిన తర్వాత నాకు పునరుద్ధరించిన ఒక్క చెరువు నాకు కనపడలా. ఎవరికైనా ఇది నేను బహిరంగ సవాల్, కాంగ్రెస్ పార్టీ నాయకులకు కావచ్చు, అధికారులకు కావచ్చు, హైడ్రా వాళ్ళకి కావచ్చు, ఎవరికైనా సరే మీరు వచ్చిన తర్వాత ఈ 16 నెలల కాలంలో ఇదిగో ఈ చెరువును మేము పునరుద్ధరించాము, ఇక్కడ నీళ్లతో ఇప్పుడు కలకల్లాడుతుంది చూడండి అని ఒక్కటి చూపించండి సార్. ఒక్కటి, ఎక్కువ వద్దు నాకు, ఒక్కటి. కనీసం సిగ్గుందా మీకు? కనీసం మీరు రాగానే మేము
పేదవాళ్ళ భూములను ఆ బీఆర్ఎస్ అన్యక్రాంతం చేసింది, అడ్డదిడ్డంగా లాక్కుంది, ధరణి పేరుతో మొత్తం భూములు మొత్తం గ్యాంగ్ రేప్ చేసి పడేసిందని చెప్పి మాట్లాడిన మీరు వచ్చిన తర్వాత ఏం చేశారు? ఒక గుంట భూమి తిరిగి ఇచ్చారా మీరు ఎవరికైనా? గుంట ఎకరాలు అడగట్లేదు సార్ నేను. ఒక గుంట భూమి ఎవరికైనా తిరిగి ఇచ్చారా మీరు ఇంతవరకు? ఒక చెరువు ఎందుకు సార్, కాలువ ఎందుకు సార్? కనీసం చిన్న నాలా కన్వర్షన్ చేస్తారు ఈ కబ్జాదారులు, నాలాని పూర్తి చేస్తారు. ఒక నాలా కన్వర్షన్ మీరు బాగు చేయగలిగారా మీరు? కబుర్లు చెప్పమంటాం తేలిక. మీరు ఈ హైడ్రా పేరుతో చేసింది విధ్వంసం తప్ప ఏమీ చేయలేదు. మళ్ళీ ఈరోజు మీరు చెబుతున్నారు ఇక్కడ రాష్ట్రంలో 67 లక్షల మంది స్వయం సహాయక సభ్యులుండగా 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చూడాలన్నదే మా లక్ష్యం అన్నారు. మళ్ళీ ఇది ఒకటి మాట, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరం చేయడం మా లక్ష్యం అన్నారు. ఎక్కడ సార్? ఎక్కడ ఎంఎస్ఎంఈలు ఏడ కనపడుతున్నాయి? మహిళల స్వయం ఉపాధి ఏడ కనపడుతుంది? ఇప్పుడు మీరే సరే మీరు అన్నట్టు మహిళల్ని మీరు కోటీశ్వరులను చేస్తున్నారు, నేను కాదంటలేదు అనుకుందాం. సరే మీ సైడే నేను ఒప్పుకుంటా. మరి ఒక పక్కన మహిళల్ని కోటీశ్వరులను చేస్తున్నారు, ఓ పక్కన మద్యం రేట్లు ఇలా పెంచుకుంటూ వెళ్తున్నారు. ఈ మహిళ ఏం చేస్తారు? ఆమె పగలంతా కష్టపడి ఉద్యోగం చేసి తీసుకొచ్చిన డబ్బులు ఇంటికి రాగానే ఆ మగుడు ఏం చేస్తాడు? ఆమెకు తన్ని తిట్టి ఆ డబ్బులు తీసుకెళ్ళి వైన్ షాప్లో పెట్టి మళ్ళీ మీకే తిరిగి వస్తుంది. మంచి చైన్ లింక్ సిస్టమ్ నడుపుతున్నారు మీరు. ఈ చేత్తో ఇస్తున్నారు, ఈ చేత్తో తీసుకుంటున్నారు. ఎక్కడ మరి అది మీరు చెప్పేదానికి దేనికి పొంతం లేకుండా పోయింది కదా. ఇక మళ్ళీ ఏం చెప్పారు? కార్పొరేట్ రవాణా సంస్థలతో పోటీ పడుతూ మహిళలు 600 బస్సులు నడుపుతున్నారన్నారు. ఇది కూడా కనపడలేదు నాకు ఎక్కడ. ఆ మధ్య 150 బస్సులో 100 బస్సులో హడావిడిగా పెట్టారు తప్ప ఆ తర్వాత మహిళలు నడుపుతున్న బస్సులు నాకు ఎక్కడ కనపడతలేదే. ఇక సోలార్ ప్లాంట్లు ఈ బస్సులు నడపడంలో అదానీ అంబానీ లాంటి బడా కార్పొరేట్ సంస్థలతో మన మహిళా పారిశ్రామికవేత్తలు పోటీ పడుతున్నారంట. ఇందిరమ్మ ఇళ్ల పథకంలో భాగంగా రాష్ట్రంలో ప్రతి మహిళను ఇంటి యజమాని చేయాలని సంకల్పించాం. తొలి ఏడాదిలో 4,50,000 కుటుంబాలకు సొంతిల్లు నిర్మించేందుకు 22 కోట్లు అందిస్తున్నట్టు చెప్పారు. ఇది ఎక్కడా కనపడలేదా నాకు ఇది? అంటే రైతుకు కూలీలకు 12,000 సాయం, ఉచిత విద్యుత్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుమారు 60,000 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయడం జరిగింది. ఎక్కడ మీరు చెప్పే మాటలకి గ్రౌండ్ రియాలిటీ జరగడానికి పొంతనే లేదు. ఇప్పటికైనా మీరు దాదాపుగా 16 నెలలు అయిపోయింది. బీఆర్ఎస్ యాక్టివ్ అవుతుంది, బీజేపీ యాక్టివ్ అవుతుంది. కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరైతే మీ పార్టీలోకి జంపు కొట్టారో వాళ్ళంతా కూడా మళ్ళీ వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఆల్మోస్ట్ చాలామంది అయితే మేము వెళ్ళిపోయాం, మా కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదని చెప్తున్నారు. మీకు ఇంతవరకు పార్టీ పైన పట్టు రాలేదు, పాలన పైన పట్టు రాలేదు, అధికారుల పైన కూడా పట్టు రాలేదు. ఇంకో మహా అయితే ఇంకో 6 నెలల్లో సంవత్సరం ఇట్లా నడుస్తుంది. ఆ తర్వాత ఎవరు మీ మాట వినరు. ఎందుకంటే ఎలక్షన్స్ మహా అయితే ఇంకో 1.5 year 2 years ఉంటాయి. ఆ తర్వాత ఎవడు మిమ్మల్ని దేకడు, ఎవడు మీ మాట ఎండు పట్టించుకోడు ఎవడు మిమ్మల్ని. ఈ పద్ధతి మారకపోతే మాత్రం కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా చావు దెబ్బతింటుంది, డౌట్ లేదు అందులో. ఇంకా బీఆర్ఎస్ కన్నా 34-40 వచ్చినాయి, మీకైతే డౌటే అవి కూడా.